చలిలో స్కూల్ గోల. అది డిసెంబర్ నెల. బయట దట్టమైన పొగమంచు కురుస్తోంది. చలి పులిలా పంజా విసురుతోంది. పక్షుల అపార్ట్మెంట్లో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ తుని పిచ్చుక ఇంట్లో అలారం మోగింది, ట్రింగ్ ట్రింగ్ అంటూ. తుని పిచ్చుక వంటగదిలో గిన్నెల సప్పుడవుతూ ఉండగా గట్టిగా అరుస్తూ, బుజ్జీ లే అమ్మా, టైం 6 అయింది, స్కూల్ బస్ వచ్చేస్తుంది, ఇంకా దుప్పటి ముసుగులోనే ఉన్నావేంటి? బుజ్జి పిచ్చుక గదిలో నుండి ఎలాంటి శబ్దమూ లేదు. కేవలం దుప్పటి లోపల ఏదో కదులుతున్నట్లు మాత్రమే ఉంది. తుని పిచ్చుక గదిలోకొచ్చి దుప్పట్టి లాగుతూ, లేవవే మొద్దు నిద్ర, చలికాలమని చెప్పి ఎలుగుబంటిలా నిద్రపోతే ఎలా? ఈరోజు మ్యాథ్స్ టెస్ట్ ఉందని అన్నావు కదా. బుజ్జి పిచ్చుక దుప్పటిని గట్టిగా పట్టుకొని కళ్ళు తెరవకుండానే, అమ్మా ప్లీజ్ అమ్మా, ఈరోజు ఒక్కరోజు సెలవివ్వు, బయట చూడు హిమాలయాల్లో ఉన్నట్టుంది, ఈ చలిలో నా మెదడు కట్టుకట్టుకుపోయింది, టెస్ట్ రాస్తుంటే పెన్సిల్ కూడా వణికిపోతుంది, ప్లీజ్. నాటకాలాపవే, మెదడు కట్టడం కాదు, బద్ధకం పెరిగిపోయింది, లేచి బ్రష్ చేసుకో, వేడివేడి ఉప్మా చేశాను. పక్కనే ఉన్న చోటు చిలుక ఇల్లు. అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. చోటు చిలుక బన్ను చిలుక మంచం దగ్గర నిలబడింది. బన్ను చిలుక 2 దుప్పట్లు కప్పుకొని వాటి మీద దిండు పెట్టుకుని పడుకున్నాడు. ఒరే బన్ను, లేస్తావా లేక చన్నీళ్లు పోయమంటావా? నిన్ననే స్కూల్కి డుమ్మా కొట్టావు, ఈ రోజు వెళ్లాల్సిందే. బన్ను చిలుక దుప్పటి లోపల నుండి నీరసంగా, అమ్మా నా ఆరోగ్యం బాగాలేదు, నాకు చలి జ్వరం వచ్చింది, నా ముక్కు చూడు ఐస్ కట్టలా అయిపోయింది, నేను బ్రతకాలంటే నాకు బెడ్ రెస్ట్ కావాలి, అలాగే బెడ్ మీదకి బ్రేక్ఫాస్ట్ కూడా కావాలి. చోటు చిలుక కోపంగా, చలి జ్వరమా? రాత్రి 10 చపాతీలు తిన్నప్పుడు లేదే ఈ జ్వరం, ఇప్పుడొచ్చిందా? లేచి స్నానం చెయ్యి. బన్ను చిలుక ఉలిక్కిపడి దుప్పటి తీసి భయంగా చూస్తూ, ఏంటి స్నానమా? వద్దమ్మా, ఈ మాట వింటేనే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది, ఈ చలిలో స్నానం చేస్తే నేను ఐస్ క్రీమ్ లా మారిపోతాను, ఈ రోజుకి మొహం కడుక్కోవడంతో కానిచ్చేస్తాను, ప్లీజ్. కుదరదు, 3 రోజుల నుండి స్నానం లేదు, నీ ఒంటి మీద నాచు మొలిచేలా ఉంది, వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చెయ్యి. వేడి నీళ్ళ? అవి బాత్రూమ్ నుండి నా వంటి మీద పడేలోపే చల్లగా అయిపోతున్నాయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క రోజుకి పౌడర్ కొట్టుకొని వెళ్తాను, స్కూల్లో ఎవరు వాసన చూడలే. ఎదురింటి చిచ్చుకాకి ఇల్లు. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకి ముస్తాబు చేస్తుంది. చిన్నుకి ఇప్పటికే 3 స్వెట్టర్లు వేసింది. ఒరే చిన్నగా కదలక నాన్న, ఈ వింటర్ కేర్ లోషన్ రాసుకోపోతే నీ చర్మం పగిలిపోతుంది, నా కొడుకు స్కూల్లో కూడా హీరోలా ఉండాలి. చిన్నుకాకి విసుగ్గా, అమ్మో ఇప్పటికే 3 స్వెట్టర్లు, ఒక మంకీ క్యాప్ వేసావు, నేను నడవలేకపోతున్నా, బోలులాగా తొర్లుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు, ఈ లోషన్ వాసనకు దోమలు కూడా చచ్చిపోతాయి. సైలెన్స్, అందం ముఖ్యం, చలికాలికి నీ ఈకలు రాలిపోకూడదు కదా. ఇదిగో ఈ మఫ్లర్ కూడా కట్టుకో, మ్యాచింగ్ ఉంటుంది. అమ్మో మఫ్లర్ వద్దు, ఇప్పటికే ఊపిరాడట్లేదు, మా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతారు. ఎవరు నవ్వుతారో నేను చూస్తాను. ఆ బన్నుగాడికి ఫ్యాషన్ సెన్స్ లేదు, నువ్వు నా కొడుకువి, స్టైల్ గా ఉండాలి. అపార్ట్మెంట్ కింద బస్ స్టాప్. ఉదయం 8 గంటలు. 3 పిల్లలు బస్ స్టాప్ దగ్గర చేరారు. బుజ్జి పిచ్చుక 2 స్వెట్టర్లు వేసుకుంది. చిన్నుకాకి ఏకంగా 4 లేయర్లు వేసుకుని గుండ్రంగా బంతిలా ఉన్నాడు. బన్ను చిలుక మాత్రం ఒక ముతక కొంగల్ని ఒంటికి చుట్టుకుని వచ్చాడు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఏంట్రా చిన్నగా, హిమాలయాలకు ట్రెక్కింగ్ వెళ్తున్నావా ఏంటి? ఇన్ని బట్టలు వేసుకున్నావు, నీ మొహం కూడా కనిపించట్లేదు. చిన్నుకాకి బాధగా, ఏం చేయను బుజ్జి, మా అమ్మ పోరు, ఇంకా నయం హీటర్ ని కూడా వీపుకు కట్టలేదు, అసలే నడవలేకపోతుంటే గాలికి ఎగిరిపోతానని జేబులో రాళ్ళు కూడా పెట్టింది. బన్ను చిలుక వణుకుతూ పళ్ళు టపటపాలాడిస్తూ, మీరైనా నయండ్రా, మా అమ్మ నన్ను బలవంతంగా స్నానం చేయించింది, అబ్బ ఆ నీళ్లు నా వంట మీద పడ్డప్పుడు నరకం కనిపించింది, నాకు వంట కరిగిపోయినట్టుంది, ఇప్పుడు నాకు అర్జెంటుగా ఎనర్జీ కావాలి. ఎవరి బాక్స్ లో ఏముండే? ఇప్పుడే కదరా టిఫిన్ తినొచ్చు, అప్పుడే ఆకలేంటి? చలికి ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి, అట్లే నా బాడీ హీటర్ లా పనిచేస్తుంది, దానికి ఇంధనం కావాలి కదా. మీ లంచ్ బాక్స్ లో జిలేబీలు ఏమైనా ఉన్నాయా? లేవురా బాబు, మా అమ్మ సలాడ్ పెట్టింది, నా చర్మం నిగనిగలాడాలంట.
బన్ను చిలుక అసహ్యంగా ముఖం పెట్టి, ఆ, సలాడా గడ్డి కారం అది మేకలు తింటాయి. మనం పక్షులోరా మంచి గింజలో పండ్లు తినాలి. మీ అమ్మకి చెప్పు నెక్స్ట్ టైం పిజ్జా పెట్టమని. అప్పుడే స్కూల్ బస్ వచ్చింది. పిల్లలందరూ కష్టంగా బస్ ఎక్కారు. బస్సులో కూడా చలి గజగజలాడిస్తోంది. స్కూల్ క్లాస్ రూమ్. ఉదయం 9 గంటలు. క్లాస్ రూమ్ మొత్తం మంచుతో నిండినట్లు చల్లగా ఉంది. కిటికీలన్నీ మూసున్నాయి. మహీగ్రద్ద టీచర్ కుర్చీలో కూర్చొని పెద్ద శాలువా కప్పుకొని కునికిపాట్లు పడుతున్నారు. పాపం, వయస్సు మీద పడింది కదా, ఆవిడికి ఈ చలిలో కునికిపాట్లొస్తున్నాయి. బన్ను చిలుక బుజ్జితో గుసగుసగా, టీచర్ గారు ఫుల్ నిద్రలో ఉన్నారు. ఇదే మంచి ఛాన్స్. మన క్లాస్ బంక్ కొట్టి గ్రౌండ్ లో ఎండలో కూర్చుందాం పదా. వద్దురా, సడన్ గా లేస్తే పనిష్మెంట్ ఇస్తారు. నిన్నని హోంవర్క్ చేయనందుకు కోడుకొచ్చి వేయించారు. చిన్నుకాకి లేచి నిలబడి, గుడ్ మార్నింగ్ మేడం. మహీగ్రద్ద టీచర్ ఉలిక్కిపడి లేచి కళ్ళద్దాలు సరిచేసుకుంటూ, ఎవరది? ఏమైంది? లంచ్ బెల్ కొట్టారా? అప్పుడే టిఫిన్ బాక్సులు తీశారా? పిల్లలందరూ గట్టిగా నవ్వుతూ, లేదు మేడం, ఇది ఉదయం క్లాస్ టైం. మహీగ్రద్ద టీచర్ సిగ్గుపడుతూ, తెలుసులే, నేను నిద్రపోలేదు, ధ్యానం చేస్తున్నా. ఈరోజు పాఠం ఏమిటంటే చలికాలంలో బద్ధకం వదిలించుకోవడం ఎలా. బన్ను చిలుక తనలో తాను, ముందు మీరు వదిలించుకోండి మేడం, నిద్రమొహం వేసుకొని. బన్ను, ఎక్కడ దాక్కుంటున్నావు? లేచి నిలబడు. 2+2 ఎంత? బన్ను చిలుక భయంగా లేచి వణుకుతూ, మేడం అదే యాక్చువల్ గా ఈ చలికి నా బ్రెయిన్ లో నంబర్స్ అన్ని కట్టకపోయాయి మేడం. 2+2 అనేది 4 అని తెలుసు, కానీ చలి వల్ల అది 22 లా కనిపిస్తోంది. ఏంటి, చలికి లెక్కలు మారుతాయా? అయితే నీ లంచ్ బాక్స్ లో ఎన్ని ఇడ్లీలున్నాయి? బన్ను చిలుక వెంటనే ఉత్సాహంగా, 4 ఇడ్లీలు, 2 వడలు, కొంచెం చట్నీ మేడం. చూసారా, తిండి లెక్కలు మాత్రం కరెక్ట్ గా గుర్తున్నాయి. చదువు లెక్కలే గడ్డ కట్టాయా? రా, బయటికి రా. బోర్డు మీద. మేడం, నా చేతులు పని చెయ్యట్లేదు. చాక పీసి పట్టుకుంటే జారిపోతుంది. కావాలంటే తోటితో రాస్తాను మేడం. క్లాస్ మొత్తం నవ్వులు. టీచర్ కోపంగా బెత్తం తీశారు. లంచ్ బ్రేక్. మధ్యాహ్నం 1 గంట. ఎండ కొంచెం వచ్చింది. పిల్లలందరూ గ్రౌండ్ లో ఒక మూల కూర్చొని లంచ్ బాక్సులు తెరిచారు. బన్ను చిలుక తన బాక్స్ తెరిచి నిరాశగా, ఛీ, మా అమ్మ మళ్ళీ బీరకాయ కూర పెట్టింది. చలికాలంలో బీరకాయ ఏంట్రా? చికెన్ సూప్ పెట్టాలి గాని. బుజ్జి, నీ బాక్స్ లో ఏముంది? మా అమ్మ టొమాటో పప్పు ఆమ్లెట్ పెట్టింది. బన్ను చిలుక కళ్ళు మెరుస్తూ, ఆమ్లెటా? ఆమ్లెట్ అంటే వేడి వేడి, అంటే ఎనర్జీ. బుజ్జి, నీకు ఫ్రెండ్ అంటే ప్రాణం కదా. నా బీరకాయ నువ్వు తీసుకో, నీ ఆమ్లెట్ నాకు ఇవ్వు. ఎక్స్చేంజ్ ఆఫర్. వద్దు బాబోయ్, నీ బీరకాయ నువ్వే తిను. కావాలంటే కొంచెం పప్పు వేసుకో. ఒరే వినండి, రేపు స్కూల్ కి సెలవంట. బుజ్జి బన్ను ఆశ్చర్యంగా, నిజమా? ఎందుకో? ఆఫీస్ రూమ్ దగ్గర విన్నాను. రేపు చలి తీవ్రత ఇంకా పెరుగుతుందట. -డిగ్రీలకు వెళ్తుందట. అందుకే కలెక్టర్ గారు సెలవిచ్చారట. బన్ను చిలుక ఆనందంతో డాన్స్ వేస్తూ, యాహూ! జై చలికాలం, జై కలెక్టర్ గారు. రేపు రోజంతా దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు. అమ్మా, స్నానం చేయాల్సిన పనే లేదు. సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణం. పిల్లలు ఇంటికొచ్చారు. టుని, చిచ్చు, చోటు అరుగు మీద కూర్చొనున్నారు. ఏరా పిల్లలు, స్కూల్ ఎలా జరిగింది? బన్ను, ఈరోజు హోంవర్క్ ఉందా? బన్ను చిలుక బ్యాగ్ ని విసిరేసి దగ్గరకొచ్చి, హోంవర్క్ లేదు, ఏమీ లేదాంటీ. రేపు స్కూల్ కి సెలవు. అమ్మయ్యా. సెలవా? ఎందుకు? చలి ఎక్కువైపోతోందంట. టీచర్లు కూడా పాఠాలు చెప్పలేక వణుకుతున్నారంట. టీచర్ గారి ముక్కు నుండి నీళ్లు కారుతుంటే చాక్ పీస్ తడిసిపోతుంది. అయ్యో పాపం. అయితే రేపు చిన్నకి మంచి ఆయిల్ మసాజ్ చేసి ఫేస్ ప్యాక్ వేస్తాను. సెలవు కదా, బ్యూటీ పార్లర్ డే. చిన్నుకాకి భయంగా, అమ్మో వద్దు, సెలవు అంటే ఆడుకోవడానికి, ముఖానికి రంగులు పూసుకోవడానికి కాదు. నేను బన్నుకోడింటికి వెళ్లి వీడియో గేమ్స్ ఆడుకుంటా. అవునా ఆంటీ, చిన్ను నా దగ్గరే ఉంటాడు. అన్నట్లు తుని ఆంటీ, సెలవు రోజు కదా, రేపు స్పెషల్ గా మిరపకాయ బజ్జీలు వేస్తారా? ఈ చలిలో వేడి వేడి బజ్జీలు తింటుంటే స్వర్గం కనిపిస్తుంది.
తుని పిచ్చుక నవ్వుతూ నీ తిండి యావ తగలయ్యా. సరేలే, రేపందరం కలిసి పిక్నిక్ లాగా టెర్రస్ మీద కూర్చొని తిందాం. పిక్నికా? అయితే నేను ఇప్పుడే మెనూ ప్రిపేర్ చేస్తా. బజ్జీలు, పకోడీలు, పాయసం. ముందు వెళ్ళి స్నానం చేసిరా, అప్పుడు మెనూ సంగతి చూద్దాం. మళ్ళీ స్నానమా? పొద్దున్నే చేసా కదమ్మా. రోజుకు 2 సార్లు స్నానం చేస్తే నా చర్మం అరిగిపోతుంది. పర్యావరణాన్ని కాపాడాలి కదమ్మా. నీళ్లు వేస్ట్ చేయకూడదు. సేవ్ వాటర్, సేవ్ బన్ను. అందరూ బన్ను మాటలకు పగలబడి మరి నవ్వారు. రాత్రి బన్ను వాళ్ళ ఇల్లు. రాత్రి భోజనమయ్యాక బన్ను మళ్ళీ దుప్పటి ముసుగులో దూరిపోయాడు. చోటు చిలుక వచ్చి పక్కన కూర్చుంది. బన్ను, రేపు సెలవు కదా, పొద్దున్నే లేవక్కర్లేదు, హాయిగా పడుకో. అమ్మా, రేపు సెలవు కాబట్టి నాకు బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ వద్దు, పూరి కావాలి. వేడి వేడి పూరి, బంగాళదుంప కూర. సరేలే రాక్షసుడా, చేసి పెడతాను, పడుకో ఇప్పుడు. బన్ను చిలుక కళ్ళు మూసుకుంటూ, అమ్మా, ఒక డౌట్. చలికాలంలో మనం ఫ్రిడ్జ్ లో ఉండం కదా, మరి మనకు ఇంత చలి ఎందుకు వేస్తుంది? దేవుడు ఏసీ ఆన్ చేసి మర్చిపోయాడా? ఏమోరా, దేవుడికి కూడా వేడివేడి పకోడీలు తినాలనిపించి వాతావరణం చల్లగా మార్చాడేమో. నిజమా? అయితే దేవుడు కూడా మన పార్టీ మనిషే. గుడ్ నైట్ అమ్మా, రేపు పూరి రెడీగా ఉంచు. బన్ను నిద్రలోకి జారుకున్నాడు. బయట చలిగాలి జుయి జుయిమని శబ్దం చేస్తుంది. కాని ఆ చిన్న ఇళ్లల్లో అమ్మ ప్రేమ, వేడివేడి మాటలు వెచ్చదనాన్ని నింపాయి. అలా బన్ను, చిన్ను, బుజ్జిల చలికాలం స్కూల్ గోల ఒకరోజు సెలవుతో సుఖాంతమైంది. చలి ఎంతున్నా స్నేహితులతో ఉంటే, అమ్మ చేతి వంట తింటే ఆ మజానే వేరు కదా. కాని ఒక్క విషయం మాత్రం నిజం, బన్నుగాడికి చలిలో స్నానం చేయడం అంటేనే పరమ భయం. తల్లి కూతుర్ల కష్టాలు. గ్రామం చివరన ఒక చిన్న పూరి గుడిసెలో తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో నివసిస్తోంది. తుని పిచ్చుక భర్త ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బుజ్జి పుట్టగానే వారిని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పట్నుండి తుని పిచ్చుకే తండ్రిగా తల్లిగా మారి బుజ్జిని పెంచుతుంది. తుని పిచ్చుక గ్రామంలోని ఒక చిన్న హోటల్లో పనిచేస్తుంది. ఉదయం 5 గంటలకే వెళ్లి టీ గ్లాసులు కడగడం, టిఫిన్లు అందించడం, టేబుల్స్ శుభ్రం చేయడం, ఇలా రాత్రి వరకు కష్టపడుతుంది. ఆమె కష్టానికి యజమాని ఇచ్చేది చాలా తక్కువ. అది వాళ్ళిద్దరి కడుపు నింపడానికే సరిపోతుంది. అయినా సరే తుని పిచ్చుక ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటుంది. హోటల్కొచ్చే కస్టమర్లతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఒకరోజు హోటల్లో మహిగ్రద్ద టీ తాగుతూ, ఏ బతుడి, ఈరోజు టీ చాలా బాగుంది, నీ చేతితో అందించావు కదా, ఆ రుచే వేరు, ఇదిగో ఈ డబ్బులు టిప్పు. తుని పిచ్చుక చేతులు జోడించి నవ్వుతూ, వద్దు మహిగారు, మీ అభిమానం చాలు, నాకు రావాల్సిన కూలి యజమాని ఇస్తున్నారు కదా, ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి, రేపు టీ తాగడానికి పనికొస్తాయి. నీ నిజాయితీ చాలా గొప్పది తుని, ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళున్నారా? తుని తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుంది. భిక్షమెత్తుకోవడం ఆమెకు ఇష్టం లేదు. కాని విధికి వేరే ప్లాన్ ఉంది. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక ఎప్పట్లాగే పనికి వెళ్ళింది. కాని హోటల్ తలుపులకు తాళం వేసి ఉంది. అక్కడ ఎవ్వరూ లేరు. తుని కంగారు పడింది. తుని పిచ్చుక పక్కనున్న పావురంతో, ఏమండి, హోటల్ తీలేదేంటి? యజమాని గారు రాలేదా? ఓ, నీకు తెలీదా తుని? యజమాని గారికి పట్నంలో ఏదో అర్జెంటు పని పడిందట. వారం రోజుల వరకు రారు. హోటల్ వారం రోజులు బందు. ఆ మాట వినగానే తుని గుండె ఆగిపోయినంత పనైంది. కాళ్లల్లో సత్తువ ఉడిగిపోయి అక్కడే నేల మీద కూలబడిపోయింది. తుని పిచ్చుక కళ్ళనీళ్లతో ఆకాశం వైపు చూసి, భగవంతుడా, ఎంత పని చేశావు! ఈ రోజు పని చేస్తేనే కాని మా ఇంట్లో పొయ్యి వెలగదు. వారం రోజులు పని లేకపోతే నా బిడ్డ బుజ్జికి ఏం పెట్టాలి? నేను పస్తులున్నా పర్వాలేదు, కాని నా చిన్నారి ఆకలిని ఎలా చూడను? నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నా భర్త వదిలేశాడు, ఇప్పుడు పని కూడా వదిలేస్తే మేమేం కావాలి? తుని పిచ్చుక ఆ రోజంతా ఊరంతా తిరిగింది. ఎవరినైనా పని అడుగుదామని ప్రయత్నించింది. తుని పిచ్చుక చోటు చిలుక షాపు దగ్గర, చోటు అక్క, ఈరోజు హోటల్ బంద్, మీ షాప్లో ఏమైనా పనుంటే ఇవ్వండి, సరుకులు సర్దుతాను, తుడిచి పెడతాను. అయ్యో తుని, నా షాపు చిన్నది, ఇందులో నాకే పని సరిగ్గా లేదు, ఇంకొకరికి పనిచ్చే స్తోమత నాకు లేదు, వేరే చోటు చూసుకో. తుని అలా ఎందరినో అడిగింది, కాని ఎవరూ పనివ్వలేదు. సాయంత్రం అయ్యేసరికి చీకటి పడింది.
ఆశ నిరాశగా మారగా తుని భారమైన హృదయంతో ఇంటికి బయలుదేరింది. ఇంట్లో బుజ్జిపిచ్చుక ఆకలితో తల్లి కోసం ఎదురు చూస్తోంది. తుని రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంది. అమ్మా వచ్చావా? నాకు చాలా ఆకలిస్తుంది. మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. ఈ రోజు ఏం వంట చేస్తావు? నాకు వేడి వేడిగా అన్నం పప్పు కావాలి. తుని పిచ్చుకకు గుండె తరుక్కుపోయింది. కూతురి అమాయకపు కోరిక తీర్చడానికి ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. కాని ఆ విషయం చెప్పి కూతుర్ని ఏడిపించడం ఆమెకు అస్సలిష్టం లేదు. తుని పిచ్చుక కన్నీళ్లు దాచుకుంటూ నవ్వు తెచ్చుకుంటూ చేస్తాను బుజ్జి, తప్పకుండా చేస్తాను. నువ్వు కాసేపు ఆడుకో అమ్మా. ఇప్పుడే వంటింట్లోకి వెళ్లి అద్భుతమైన వంట చేస్తాను. ఒక 10 నిమిషాలు. తుని వంటింట్లోకి వెళ్ళింది. ఖాళీ డబ్బాలు ఆమెను వెక్కిరిస్తున్నాయి. పొయ్యి రాజేసి ఒక గిన్నెలో నీళ్లు పోసింది. అందులో కొంచెం ఉప్పు కారం వేసింది. గరిటెతో తిప్పుతూ ఉంటే బయటకు వంట చేస్తున్న శబ్దం వస్తుందని ఆమె ఆశ. తుని పిచ్చుక గిన్నెలో నీళ్లు తిప్పుతూ తనలో తాను ఏడుస్తూ, దేవుడా, నీళ్లుడికితేనే అన్నమవుతుందా? నా బిడ్డ ఆకలి తీరుతుందా? నేనెంత దౌర్భాగ్యురాలిని! కడుపు నిండా పెట్టలేని తల్లిని ఎందుకు బ్రతకాలి? ఈ నీళ్లతో నా బిడ్డ కడుపు ఎలా నింపాలి? నీళ్లు మరుగుతున్నాయి. కాని తుని కళ్లల్లో నీళ్లాగడం లేదు. ఆమెకొక ఆలోచనొచ్చింది. ఎవరైనా పొరుగువారిని అడిగితే కొంచెం బియ్యం ఇస్తారేమో, అప్పుగా అడిగి తర్వాత తీరుస్తాను అని అనుకుంది. తుని పిచ్చుక బయటకొచ్చి, బుజ్జి, కూర ఉడుకుతోంది. ఈలోపు మన ఇంట్లో కొంచెం ఉప్పు తక్కువైంది. నేను పక్కింటికి వెళ్లి తీసుకొనొస్తాను. నువ్విక్కడే ఉండు. సరేనమ్మా, తొందరగా రా. తుని పిచ్చుక చీకట్లో బయటకొచ్చింది. ముందుగా చోటు చిలుక ఇంటికెళ్ళింది. తలుపు తట్టింది. చోటు చిలుక నిద్రమత్తులో తలుపు తీసి, ఎవరది ఈ టైంలో? నేను చోటు, తునిని. సారీ, నిద్ర లేపినందుకు. నా కూతురు బుజ్జికి చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో ఏమీ లేవు. కొంచెం బియ్యం కూరగాయలుంటే ఇస్తావా? రేపు పని దొరకగానే తీర్చేస్తాను. చోటు చిలుక కోపంగా, ఏంటి తుని, పొద్దున్నే షాపుకొచ్చి విసిగించావు, ఇప్పుడు ఇంటికి కూడా వచ్చావా? అర్ధరాత్రి బియ్యం అప్పు అడగడం ఏంటి? నా దగ్గర ఏమీ లేవు. ఉన్నా ఈ టైంలో ఇవ్వను, వెళ్ళిపో అంటూ తలుపు గట్టిగా వేసింది. ఇక తుని అవమానంతో కుమిలిపోయింది. కన్నీళ్లు తుడుచుకొని కుహుబాతు ఇంటికెళ్ళింది. కుహు, ప్లీజ్, నా కోసం కాదు, నా బిడ్డ కోసం కొంచెం గింజలుంటే పెట్టు. నా దగ్గర లేవు తుని, మేము తినడానికే సరిపోవు. నువ్వు వేరే చోటు చూసుకో. తుని నిరాశగా నడుచుకుంటూ చివరికి చిచ్చుకాకి ఇంటికెళ్ళింది. చిచ్చుకాకి ఇల్లు పెద్దది, పైగా ధనవంతురాలు. కనీసం ఆమైనా సాయం చేస్తుందని ఆశ. తుని పిచ్చుక తలుపు తట్టి, చిచ్చు అక్క, చిచ్చు అక్క. చిచ్చుకాకి విసుగ్గా బయటకొచ్చి, ఎవరే అదే గొడవ గొడవ చేస్తున్నారో? నువ్వతోనే ఏంటి ఈ టైంలో దరిద్రంలో వచ్చి నిలబడ్డావు? అక్క, కోపడకు, నా పరిస్థితి బాగోలేదు. హోటల్ బంద్ అయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. నా కూతురు ఆకలితో ఏడుస్తుంది. దయచేసి కొంచెం బియ్యం కూరగాయలు ఇవ్వు. నీ రుణం ఉంచుకోను. నీ ఇంట్లో పని చేసైనా తీరుస్తాను. చిచ్చుకాకి ఎగతాళిగా నవ్వుతూ, పని చేసి తీరుస్తావా? నీ పని నాకు అక్కర్లేదమ్మా. అసలు నీలాంటి దరిద్రపు గుట్ట వాళ్ళు మా ఇంటి ముందుకు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీ కూతురు ఆకలితో ఉంటే నేనేం చెయ్యాలి? అది నీ కర్మ, పోయి అడుక్కో. కానీ నా ఇంటి ముందు మాత్రం కాదు. అక్క, అలా అడగు. కనీసం మిగిలిపోయిన అన్నమున్నా పెట్టు. నా బిడ్డకు పెడతాను. ఛీ, ఎంత నీచానికి దిగజారవుతావు నువ్వు? నీలాంటి వాళ్ళ వల్ల మా ఊరి పరువు పోతుంది. రేపు మహీగ్రద్దతో చెప్పి నిన్ను నీ కూతుర్ని ఈ ఊరు నుండి గెంటిచ్చేసేలా చేస్తాను చూడు. అప్పుడెక్కడికైనా పోయి బ్రతకండి. ఇప్పుడిక్కడి నుండి పోతావా, లేక కుక్కల్ని పిలవమంటావా? తుని పిచ్చుక భయంతో, అయ్యో అక్క, అంత పని మాత్రం చెయ్యకు. నీ కాళ్ళు మొక్కుతాను. ఈ ఊరు కాకపోతే మాకు దిక్కెవరు? దయచేసి మమ్మల్ని వెళ్ళగొట్టుకు. నేనే వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇదంతా తుని వెనకాలే వచ్చిన పుజ్జి పిచ్చుక ఒక చెట్టు చాటున దాక్కుని చూస్తుంది. చిచ్చుకాకి తన తల్లిని అంత మాట అంటుంటే, తల్లి కాళ్ల వేళ్ల పడుతుంటే బుజ్జి గుండె పగిలిపోయింది. తల్లి పడుతున్న అవమానం చూసి తట్టుకోలేకపోయింది. చిచ్చుకాకి తలుపు వేసుకుని వెళ్లిపోయింది. తుని పిచ్చుక ఏడుస్తూ నేల మీద కూర్చుంది. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికెళ్లి, అమ్మా! తుని పిచ్చుక ఉలిక్కిపడి కన్నీళ్లు తుడుచుకుని, బుజ్జి, నువ్వా? ఇక్కడికెందుకొచ్చావు తల్లి? పద, ఇంటికి వెళ్దాం. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, ఎందుకమ్మా వాళ్ళని అడుగుతున్నావు? వాళ్ళు నిన్ను తిట్టుంటే
చెయ్యను బుజ్జి. నీ కడుపు కాలుతుంటే నేను ఆత్మాభిమానం గురించి ఆలోచించగలనా? నీకోసం ఎవరి కాళ్ళనైనా పట్టుకుంటాను. వద్దమ్మా, ఈ ఒక్క రాత్రి తినకపోతే ఏం కాదులే. ఆకలిని భరిస్తాను కానీ నిన్నిలా చూడలేను. పద ఇంటికెళ్దాం. ఆ వేడి నీళ్ళే తాగి పడుకున్నాం. తుని పిచ్చుక కూతుర్ని గుండెలకు హత్తుకుంది. ఎంత మాట అన్నావు తల్లి. నీకు చిన్న వయసులోనే ఇంత పెద్ద కష్టాలొచ్చాయి. అలా ఇద్దరూ ఇంటికెళ్ళి ఆ వేడి నీళ్ళే తాగి కడుపు నింపుకుంటూ నటిస్తూ పడుకున్నారు. కాని ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. బుజ్జి పిచ్చుక మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. నా తల్లి ఇంకెప్పుడు ఎవరి దగ్గర చేయి చాపకూడదు. నేనే ఏదో ఒకటి చేయాలి. ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక నిద్ర లేచేసరికి బుజ్జి పిచ్చుక ఇంట్లో లేదు. బుజ్జి పిచ్చుక తెల్లవారుజామునే మార్కెట్ వైపు వెళ్ళింది. అక్కడ బరువులు మోసే వాళ్లను, షాపుల వాళ్లను పని అడగడం మొదలుపెట్టింది. అంకుల్, ఏమైనా పని ఇస్తారా? సరుకులు మోస్తాను, క్లీన్ చేస్తాను. నువ్వా? ఇంత చిన్న పిల్లవే, నీ వల్ల ఏమవుతుంది? పోయి ఆడుకో. బుజ్జిని అందరూ చిన్నపిల్ల అని తిరస్కరించారు. బుజ్జి నిరాశగా ఒక మూల కూర్చునుంది. అప్పుడే అక్కడికి లూసీ పౌరం తన కొత్త కారులో వచ్చాడు. ఆయన తన రైస్ మిల్లులో పని వాళ్లకు ఏదో పని పురమాయిస్తున్నాడు. ఈ రోజు ఈ బస్తాలన్నీ గోడౌన్కి చేరాలి, త్వరగా కానివ్వండి. బుజ్జి పిచ్చుక ధైర్యం చేసి లూసీ దగ్గరకు వెళ్ళింది. నమస్తే అంకుల్, నేను బుజ్జిని, తుని పిచ్చుక కూతుర్ని. లూసీ పౌరం నవ్వుతూ, ఓ తుని కూతురువా, ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా చాక్లెట్ కావాలా? కాదంకుల్, నాకు పని కావాలి. లూసీ పౌరం ఆశ్చర్యంగా, పనా? ఈ వయసులో పనేంటి బుజ్జి? స్కూల్ లేదా? బుజ్జి పిచ్చుక కన్నీళ్లతో, మా అమ్మ హోటల్ పని పోయింది అంకుల్. నిన్న రాత్రి మాకు తినడానికి తినలేదు. అమ్మ అందరిళ్ళకు వెళ్ళి అడుక్కుంది. చిచ్చు ఆంటీ అమ్మను చాలా దారుణంగా తిట్టింది. ఊరు నుండి వెళ్ళగొట్టానని అంది. అమ్మ నా కోసం ఏడుస్తోంది. నేను అమ్మకు సాయం చేయాలి అంకుల్. నేను చిన్నదాన్నే కావచ్చు, కానీ కష్టపడ్డాను. అమ్మ కళ్ళల్లో నీళ్లు చూడలేను. ప్లీజ్ అంకుల్, ఏదైనా పని ఇవ్వండి. బుజ్జి మాటలు విన్న లూసీ పావురానికి గుండె కరిగింది. ఇంత చిన్న పిల్లలో తల్లి పట్ల ఇంత ప్రేమ బాధ్యత ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. చిచ్చుకాకి మాటలు గుర్తుకొచ్చి కోపం వచ్చింది. నువ్వు నిజమైన కూతురువి బుజ్జి. తల్లి కష్టాన్ని చూడలేక పని అడుగుతున్నావు చూడు, అక్కడే నువ్వు గెలిచావు. నీలాంటి కూతురుండడం తుని అదృష్టం. నువ్వు బాధపడకో, నీకు పనిస్తాను. నీకే కాదు, మీ అమ్మకు కూడా పనిస్తాను. బుజ్జి పిచ్చుక నమ్మలేనట్లుగా, నిజంగానా అంకుల్? మా అమ్మ కూడానా? అవునవును, నా గోదాంలో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. మీ అమ్మ నిజాయితీ గురించి నాకు తెలుసులే. ఆవిడ అక్కడ పని చెయ్యొచ్చు. ఇక నువ్వు స్కూల్ తర్వాత వచ్చి మా ఆవులకు గడ్డి వేయడం, నీళ్లు పెట్టడం లాంటి చిన్న పనులు చెయ్యి. నీకు కూడా జీతం ఇస్తాను. బుజ్జి ఆనందానికి అవధులే లేవు. పరిగెత్తుకుంటూ ఇంటికెళ్లి తునికి విషయం చెప్పింది. తుని కూడా నమ్మలేకపోయింది. ఇద్దరూ కలిసి లూసీ దగ్గరకు వెళ్లారు. లూసీ గారు, మీరు మా పాలిటి దేవుళ్లా వచ్చారు. మాకు అన్నం పెడుతున్నారు. నేను కాదమ్మా తుని, నీ కూతురు బుజ్జి నీకు దేవుడిచ్చిన వరం. దాని ధైర్యం వల్లే మీ కష్టాలు తీరాయి. ఇక నుండి మీరు ఎవరికి భయపడాల్సిన పనిలేదు. అప్పట్నుండి తొని పిచ్చుక లూసీ పౌరం గోదాంలో బియ్యం బస్తాల లెక్కలు రాస్తూ మేనేజర్గా బాధ్యత తీసుకుంది. బుజ్జి స్కూల్ నుండి రాగానే ఆవుల దగ్గర పనిచేసేది. ఇద్దరూ కష్టపడి పనిచేస్తూ గౌరవంగా బ్రతకడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు చిచ్చుకాకి ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తుని ఎప్పుడూ చిచ్చుకాకిని పల్లెత్తు మాట కూడా అనలేదు. కాని తన విజయంతోనే సమాధానం చెప్పింది. తల్లి కూతుర్లు తమ చిన్న గుడిసెను బాగు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ వేడివేడి అన్నం తింటూ హాయిగా ఉన్నారు.